వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒక్క తూటా కూడా పేల్చకుండా తిరుగుబాటును అణచివేసిన గూఢాచారి. గన్స్ లేవు, బుల్లెట్స్ లేవు, కేవలం బ్రెయిన్. అజిల్ దోవెల్ అసాధారణ మిజో ఆపరేషన్. కొన్ని దశాబ్దాల క్రితం మిజోరాంలో మౌతం అనే భయంకరమైన కరువు వచ్చింది. అప్పట్లో మిజోరాం ప్రత్యేక రాష్ట్రం కాదు, అస్సాంలో ఒక భాగంగా ఉండేది. ఆ సమయంలో అస్సాం ప్రభుత్వం మిజో ప్రజలను ఆదుకోవడంలో విఫలమైంది. ఈ నిర్లక్ష్యం ప్రజల్లో ప్రభుత్వాలపై తీవ్రమైన ఆగ్రహాన్ని పెంచింది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని లాల్ డెంగా అనే నాయకుడు తనకి అనుకూలంగా మార్చుకున్నారు. ఎంఎన్ఎఫ్ మిజో నేషనల్ ఫ్రంట్ అనే సంస్థను స్థాపించి మనం భారత్ నుంచి విడిపోయి మనకంటూ ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకుందామని ప్రజలకు పిలుపిచ్చిండు. లాల్ డెంగా మరియు ఆయన 7 ప్రధాన కమాండర్ల నాయకత్వంలో ఎంఎన్ఎఫ్ గెరిల్లా యుద్ధం అంటే మెరుపు దాడులు ప్రారంభించింది. వీరికి ప్రజల నుంచి మద్దతు లభించడంతో పరిస్థితి అదుపు తప్పింది. 1971 నాటి ఈ పరిస్థితులపై ఆందోళన వ్యక్తమైంది. దేశ సరిహద్దుల్లో ఉన్న ఒక ప్రాంతం ఇలా విడిపోతామని ఆయుధాలు పట్టడం భారత ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇది దేశ రక్షణకే ముప్పుగా పరిగణించబడింది. ఈ సమస్యను హింసతో కాకుండా తెలివితేటలు ఇంకా చర్చలతో పరిష్కరించాలని భారత నిఘా సంస్థ భావించింది. అప్పటికే కేరళలో మత ఘర్షణలను అదుపు చేయడంలో తన ప్రతిభను చాటుకున్న అజిత్ దోవెల్ గారిని 1972లో ఈ క్లిష్టమైన మిషన్ కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆయన 1972 నుంచి 4 ఏళ్ల పాటు మిజోరాం సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో SIB అధిపతిగా పనిచేశారు. 1966లో ప్రారంభమైన ఈ తిరుగుబాటును ఆపరేషన్ జెరికో అని పిలిచేవారు. సరైన పునరావాసం లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించబడిన మిజో సైనికులు భారత ప్రభుత్వంపై కోపంతో ఈ తిరుగుబాటులో చేరారు. పాకిస్తాన్, చైనాల నుంచి ఆయుధాలు మరియు శిక్షణ పొందిన సుమారు 4000 మంది సాయుధ తిరుగుబాటుదారులు మయన్మార్లోని అరాకన్ కొండల్లో దాక్కొని దాడులు చేసేవారు. అజిత్ దోవెల్ రంగంలోకి దిగాక లాల్ డెంగా శక్తికి మూల స్తంభాలైన 7 కమాండర్లను గుర్తించారు. లాల్ డెంగా పట్టును సడలించాలంటే ఈ కమాండర్లను లొంగదీసుకోవడమే సరైన మార్గమని ఆయన భావించారు. ఆ 7 ముఖ్యులు ఎవరంటే లాల్ నున్మావియా వైస్ ప్రెసిడెంట్, ఆర్ జమావియా డిఫెన్స్ సెక్రటరీ, ఎస్ లియాంజువాలా జనరల్ సెక్రటరీ, లాల్ మింగ్ తాంగా ఫారెన్ సెక్రటరీ, సి లాల్ ఖులియానా ఫైనాన్స్ సెక్రటరీ, సంఘకా హోమ్ సెక్రటరీ, బియాంకా చుంగా MNF చీఫ్. మయన్మార్లోని లాల్ డెంగా స్థావరంలో ఒక రహస్య ఏజెంట్గా దోవెల్ ప్రవేశించారు. నెమ్మదిగా ఆ కమాండర్లతో కలిసి సమయం గడపడం, వారితో కలిసి మద్యం సేవించడం, తన నివాసానికి పిలిచి తన చేత్తో వండిన భోజనాన్ని పెట్టడం ద్వారా వారి నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఆ కమాండర్ల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. వారితో చర్చలు జరుపుతూ దోవెల్ ఒక స్పష్టమైన ప్రతిపాదన పెట్టారు. భారత్తో చర్చలకు సిద్ధపడితే మిజోరాంకి ప్రత్యేక రాష్ట్ర హోదా లభిస్తుంది. లొంగిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇస్తారు. వారిపై ఉన్న క్రిమినల్ కేసులన్నీ తొలగిస్తారు. ఒకవేళ చర్చలకు రాకపోతే సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. దోవెల్ చాకచక్యం వల్ల లాల్ డెంగా ప్రధాన అనుచరులు భారత ప్రభుత్వంతో చేతులు కలపడానికి సిద్ధమయ్యారు. ఒక్క తూటా కూడా పేల్చకుండా ఒక పెద్ద తిరుగుబాటును నీరుగార్చడంలో అజిత్ దోవెల్ చూపిన చొరవ భారత నిఘా చరిత్రలో ఒక అద్భుత ఘట్టం. అజిత్ దోవెల్ తిరుగుబాటుదారుల ముందు ఉంచిన ఈ పోలిక వారి ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. తిరుగుబాటు కొనసాగించడం వల్ల కలిగే నష్టాలను మరియు చర్చలకు రావడం వల్ల కలిగే లాభాలను దోవెల్ వారికి చాలా స్పష్టంగా వివరించారు. మిజోరాంకి ప్రత్యేక రాష్ట్ర హోదా లభిస్తుంది. కమాండర్లు రాష్ట్ర ప్రభుత్వంతో మంత్రులయ్యే అవకాశం ఉంటుంది. వారిపై ఉన్న పాత క్రిమినల్ కేసులన్నీ పోతాయి అని. అదే తిరుగుబాటు విషయానికి వస్తే భారత సైన్యం ముందు ఎక్కువ కాలం తలదాచుకోవడం లేదా ఎదురించడం సాధ్యం కాదు. వారిపై ఉన్న క్రిమినల్ కేసులు ఇంకా అలాగే కొనసాగుతాయి. అజ్ఞాతంలో గడపడం అనేది శాశ్వత పరిష్కారం కాదు అని చెప్పారు. దోవెల్ తన అద్భుతమైన చర్చల నేపథ్యంతో తిరుగుబాటుదారుల గుండెల్లో మార్పు తెచ్చారు. 1972 నుంచి 1974 మధ్య కాలంలో 7 ప్రధాన కమాండర్లలో 6 భారత ప్రభుత్వం వైపు వచ్చేలా ఆయన ఒప్పించగలిగారు. ఈ పరిణామం MNF సంస్థను మరియు లాల్ డెంగాను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రధాన కమాండర్లు దూరం అవ్వడంతో లాల్ డెంగా తన పట్టు కోల్పోయారు. చివరికి ఆయన లండన్ వెళ్ళిపోయారు. విపరీతమైన ఒత్తిడి కారణంగా MNF తిరుగుబాటుదారులు ఒక్కొక్కరుగా ఆయుధాలు వదలటం ప్రారంభించారు. 1975 నాటికి సుమారు 350 మంది గెరిల్లా పోరాట యోధులు లొంగిపోయారు. దోవెల్ మార్చిన 3 అగ్రశ్రేణి నాయకులు, కేంద్ర హోం కార్యదర్శి మరియు లెఫ్టినెంట్ గవర్నర్ వంటి ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. చివరికి
చర్చలు జరపడం తప్ప తనకు వేరే మార్గం లేదని లాల్ డెంగా అంగీకరించారు. జూన్ 30, 1986న రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో ఆయన మిజో ఒప్పందంపై సంతకం చేశారు. ఆ తర్వాత ఆయన మిజోరాం రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక ఇంటర్వ్యూలో లాల్ డెంగా స్వయంగా మాట్లాడుతూ, ఒకవేళ దోవెల్ గనక నా 7 కమాండర్లో 6 తన వైపు తిప్పుకోకపోయి ఉంటే ఈ తిరుగుబాటు బహుశా ముగిసేది కాదు అని ధృవీకరించారు. ఈ వరుస విజయాలు అజిత్ దోవెల్ ని ఒక అసాధారణమైన అధికారిగా నిలబెట్టాయి. మోడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అందుకున్న అత్యంత పిన్న వయస్కుడైన అధికారిగా ఆయన రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఆయన కెరియర్ భారత భద్రతా వ్యవస్థలో ఎన్నో కీలక మార్పులకు కారణమైంది. IC-814 కాందహార్ విమాన హైజాక్ చర్చల నుండి తిరుగుబాటును అణచివేయడం మరియు ఉగ్రవాద వ్యతిరేక సిద్ధాంతాలను రూపొందించడం ఆయన పాత్ర అమోఘం. నేడు భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుగా దేశ వ్యూహాత్మక గమనాన్ని నిర్దేశించే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఆయన ఒకరు. అజిత్ దోవెల్ గారి గురించి చదువుతున్నా కొద్దీ, తెలుసుకుంటున్నా కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రతిసారి నేను చెప్తూ ఉంటా, కత్తులు, బాంబులు, తుపాకులు పట్టుకొని యుద్ధం చేయవసరం లే. దీంతో యుద్ధం గనక చేస్తే ఆయుధాలైనా సరే పటాపంచలుగా పడిపోయి విజయం సాధించవచ్చు. అజిత్ దోవెల్ గారే నిరూపించారు. ఆయన బాటలో మనం కూడా వెళ్తే మనం కూడా దాన్ని సాధించవచ్చు. మీరేమంటారు? ఒక్కసారి అలాంటి అజిత్ దోవెల్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పేయండి. నేనైతే చెప్పేస్తున్నాను మీ తరపున, నా తరపున. అజిత్ దోవెల్ గారు మీరు సూపర్ అండి. మనస్ఫూర్తిగా మీలాంటి ఒక అధికారి భారతదేశానికి భరతమాత ముద్దు బిడ్డ అయినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అండ్ రోజు చెప్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి అంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రిప్షన్ చాలా 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 తక్కువగా ఉంది. పొలిటికల్ సంస్కృతిని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకంటే అవి కనిపించట్లేదా, మీ దాకా రావట్లేదా నాకు అర్థం కావట్లేదు. వీడియోస్ అయితే చూస్తున్నారు, మరి చూసినప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ చేయడానికి ఏమవుతుందండి? మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బల. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్. అండ్ కంటెంట్ ప్రతిదీ ఒకటి దేశహితం, సమాజ హితం కోసమే ఉంటుంది. సో షేర్ చేయండి. ఆర్థికంగా ₹1 అయినా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 5769 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.